సంక్రాంతి పండుగ అంటే మన ఆంధ్రాలోనే జరుపుకోవాలా. సంక్రాంతి పండుగ అంటేను ఒక 10 రోజుల ముందు నుంచి హడావిడి పిండి వంటలు, కొత్త బట్టల దగ్గర నుంచి, వాకిట్ల ముగ్గు దగ్గర నుంచి ఏ ముగ్గు వేయాలని చాలా కోళ్ళ పందాల దగ్గర నుంచి మంచిగా అయితే జరుపుకుంటాము. పల్లెల్లోనే పండుగ చాలా బాగా జరుగుతుంది అని అయితే అనుకుంటాం మనమైతేను. మనకు పల్లెల్లో అది ఎవరు లేరే, మనం వెళ్ళలేదే అనుకుంటాము. ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి కడపలో అయితే చాలా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి గౌరమ్మను అయితే పెట్టుకొని, కోళ్ళ పందాలు అయితే జరపలేకపోవచ్చు, కానీ గౌరమ్మను అయితే పెట్టుకొని గౌరమ్మ గబ్బమ్మ ఎలానే పిలుచుకోవచ్చు ఆ మహాతల్లిని. అది మనం సైడ్ ఎట్లా పిలుస్తారో అట్లా జనవరి 1 నుంచి సంక్రాంతి వరకు అయితేను, సంక్రాంతి లాస్ట్ పని శుక్రవారం అయితే వచ్చింది కదా, అమ్మవారిని మంచిగా పసుపుతో చేసి బాగా ప్రసాదాలు నైవేద్యాలు అయితే అన్నీ పెట్టి అమ్మవారిని లాస్ట్లో శుక్రవారం కదా, మన ఇంటి ఆడబిడ్డనే మనము శుక్రవారం పూట పోవద్దు అనేది చెప్తాము. అమ్మవారు మన ఆడబిడ్డ కాబట్టి పంపించలేం కదా మనమైతేను. శనివారం అయితే అమ్మవారిని మంచిగా అయితే అలంకరణ చేసి మంచిగా చూసారు. అందరూ ఒకటే చీరలు కోలాటలు అయితే ఆడి కొద్దిసేపు అమ్మవారి గౌరమ్మ పాటలు అయితే పాడి అమ్మవారిని గ్రామోత్సవానికి అయితే తీసుకెళ్ళి డప్పుల మధ్య కోలాటాల మధ్య అమ్మవారి నీళ్ళు వారబోసి మంచిగా టెంకాయలు అయితే కొట్టి అమ్మవారిని గ్రామోత్సవానికి అయితే ఆహ్వానించి చాలా బాగా అయితే జరిపారు. మనమైతే మన కడపలో వాటర్ గేన్ ఉంది కదా, అక్కడికైతే అమ్మవారిని తీసుకెళ్ళి ఆ శివయ్య దర్శనం అయితే చేసుకుని అందరూ అమ్మవారిని కానీ తీసుకెళ్ళి కొద్దిసేపు కోలాటాలతో కొద్దిసేపు గొబ్బమ్మ పాటలు అయితే పాడి అక్కడైతే భోజనాలు తినేసి అమ్మవారిని అయితే ఇంకా నీళ్ళు అయితే ఉంటాయి కదా వాటర్ గేన్లు, అక్కడికైతే నీళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి. మనం అమ్మవారిని నీళ్ళలో సాగనంపాలంటే ఫస్ట్ గంగ పూజ చేయాలి కాబట్టి గంగ పూజ అయితే చేసి అమ్మవారిని ఒక బెడ్ సహాయంతో పూలతో అలంకరించి పసుపు కుంకుమతో మనమైతే అమ్మవారిని అలా పాట పాడి నిద్రపించి గొబ్బమ్మ పాట అయితే పాడి ఇలా అమ్మవారిని అయితే సాగనంపాము. అమ్మ క్షేమంగా అయితే వెళ్ళి మళ్ళీ సంవత్సరం మళ్ళీ తిరిగి రాని మా వాళ్ళందరూ అయితేను చూశారు కదా, నీళ్ళల్లో బాగా సంతోషంతో నీళ్ళన్నీ వదులుతూ అమ్మవారిని తప్పట్లయితే కొడుతూ సంతోషంగా అయితే సాగనంపారు. అమ్మవారిని పంపించేటప్పుడు అమ్మ వెళ్ళి నువ్వు మళ్ళా సంవత్సరం రా అని అలా అయితే అనుకుంటారంట. ఇలా అయితే మా సంక్రాంతి పండుగ అయితే జరిగింది. బాయ్.